దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈ యొక్క 4వ రోజులో మనం ప్రత్యేకమైన సందేశాన్ని విందాం. గతంలో మనము ఈ యొక్క అంత్య దినాల గురించిన దీన్ని ఏమంటారంటే అంత్య దినాల గురించిన శాస్త్రం అంటారు. సో ఇది ఎలాంటిదంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే ఎస్కటాలజీ అంటారు. ఇంగ్లీష్లో ఎస్కటాలజీ అంటారు అన్నమాట. అంటే బైబిల్ను అర్థం చేసుకోవటానికి దగ్గరగా 10 శాస్త్రాలు ఉన్నాయి. బైబిల్ని అర్థం చేసుకోవటానికి 10 శాస్త్రాలు ఉన్నాయి. ఆ 10 శాస్త్రాలలో ఇది ఒక శాస్త్రం అన్నమాట. 10 శాస్త్రాలు ఏంటి అంటే మొదటిది థియాలజీ అంటారు. ఏంటది? థియాలజీ అంటే దేవుని గురించిన శాస్త్రము అని అర్థం. పాత నిబంధనలో ఎలోహ్ అంటే దేవుడు అని అర్థం. క్రొత్త నిబంధనలో ఏం భాష? గ్రీక్ భాష కాబట్టి థియో అంటే దేవుడు అని అర్థం అనమాట. థియో అంటే దేవుడు. హీబ్రూ భాషలోనేమో ఎలోహ అంటే దేవుడు అని అర్థం. ఎలోహీం అన్నారనుకో దేవుళ్ళు అంటే బహువచనం వస్తుంది అనమాట. ఎలోహీం అంటేనేమో దేవుళ్ళు కిందకు వస్తుంది బహువచనంగా. ఎలోహ అంటే అది దేవుడు అని పేరు వస్తుంది, సింగులర్గా పలుకుతామన్నమాట. ఇకపోతే క్రొత్త నిబంధనలో మరి గ్రీక్ భాష ప్రకారంగా దేవుణ్ణి థియోస్ అంటారు. అలాగే దాని గురించిన శాస్త్రం, దేవుని గురించి శాస్త్రాన్ని థియాలజీ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. అలాగా మొట్టమొదటిది థియాలజీ. రెండోది ఏంటంటే బిబ్లియాలజీ అంటే బైబిల్ గురించిన శాస్త్రం. మూడవది క్రిస్టోలజీ అంటే క్రీస్తుని గురించిన శాస్త్రం. నాలుగోది మన న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించిన శాస్త్రం. అర్థమవుతుంది కదా. తర్వాత ఐదవది ఏంటంటే ఏంజిలాలజీ అంటే దేవదూతల గురించిన శాస్త్రం. ఇంకా రక్షణ గురించిన శాస్త్రం ఉంది. అసలు రక్షణ అంటే ఏంది, రక్షణ గురించిన పూర్తి వివరాలు. అలాగే మన సిన్నును గురించి అంటే పాపమును గురించి తెలియజెప్పే ఒక శాస్త్రం ఉంది. అది పాపమును గురించిన శాస్త్రం. అలాగా ఇంకా సంఘం ఉంది, సంఘమును గురించిన ఒక శాస్త్రం ఉంది. సో అలాగనే చివరిగా 10వదిగా మనం చూస్తే ఎస్కటాలజీ అనమాట. సో ఇలాగా మరి 10 శాస్త్రాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఇప్పుడు మిగతాయన్నీ మనం అప్పుడప్పుడు నేర్చుకున్న కొన్ని విషయాలు తెలియని ప్రాబ్లం లేదు. కానీ ఈ ఎస్కటాలజీ మాత్రం తప్పనిసరిగా తెలుసుకోవాలి. గమనించినారా? ఎస్కటాలజీ అనేది తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలంగా మరి సంఘంలో ఉన్న సభ్యులంగా మనం ఇది తప్పనిసరిగా తెలుసుకుని వచ్చిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ప్రభు వస్తాడు, ఎప్పుడు మనం సిద్ధపడి ఉండాలి, ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, వాటిని ముందుగానే మనం తెలుసుకోవాలని దేవుడు రాయించాడు. తెలుసుకోకపోతే అయ్యో మాకు తెలియదే, మాకు ఎవరు చెప్పలేదులే అని అలా అయిపోతుంది. అలా కాకుండా నిమిత్తమే దేవుడు తన భక్తుల ద్వారా అనగా ప్రవక్తల ద్వారా మరి మనం నిన్న చూసినాం కదా, అంటే గతంలో చూసినాము. యెషయా ప్రవక్త, అలాగే మీకా ప్రవక్త, అలాగే జకర్యా, అలాగే దానియేలు, వీళ్ళందరూ కూడా అంత్య దినాల గురించి ప్రవచించారు. అలాగే క్రొత్త నిబంధనలో మరి పేతురు భక్తుడు, అలాగే పౌలు భక్తుడు, అలాగే యోధా భక్తుడు, అలాగే యోహాను భక్తుడు, వీళ్ళందరూ కూడా ప్రవచనం చేశారు. గతంలో మరి మనము మొదటిది గురించి మనం నేర్చుకున్నాము. మొదటి అంశం ఏంటంటే సకల జనులకు ఈ సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత ఏమవుతుంది, అంతం వచ్చును అని మనం విన్నాం. అది మొట్టమొదటిగా జరిగేది. సువార్త విన్న తర్వాత ఏమవుతుందంటే సంఘంలోకి జనులు వస్తారు. ఆ మాట అది కూడా ప్రవచనమే.
ఆ ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో 2:2లో మనం చూసాం. అంటే జనులు ఎలాగొస్తారంట, ప్రవాహం లాగొస్తారంట. ఇప్పుడు చర్చిలోకి రండి అంటే జనాలు ఎట్ట వస్తుంది, ప్రవాహం పట్టేది తోసుకుంటూ వచ్చేస్తుంది. అది ఇక ఎవరు ఆపినా ఆగదు. నువ్వు దాన్ని బ్యారేజ్ కట్టినా ఆగదు, ఆనకట్ట కట్టినా ఆగదు. అది వాళ్ళు ప్రవాహంలాగా వచ్చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఆ మాట బాగుంది, చదువుతా చూడండి. మీకా గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి. ఆ మాట బాగుంటుంది. మనం కూడా అట్లా రావాలి. అంటే అంటే దాన్ని మీరు గ్రహించడానికి, తెలుసుకోవటానికి క్లియర్గా అక్కడ దేవుడు రాయించిన మాట చాలా బాగుంటుంది. ఆ మాట చదువుదాం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము కొండల తట్టు ఎత్తుగా ఎత్తబడక ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోకి వస్తారు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోను నుండి ధర్మశాస్త్రమును అదుగో యాకోబు దేవుని మందిరమునకు ఏమన్నారు వాళ్ళు? మనము వెళ్ళుదము రండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? యెహోవా మందిరమునకు మనం వెళదాం రండి అని ఒకళ్ళు ఏమంటారంట, చెప్పుకుంటారంట. తర్వాత మనము ఆయన త్రోవలో నడుచుకుందామని వాళ్ళు ఏం చేస్తారంట, చెప్పుకుంటారంట. వెళ్దాం రండి అంటారు, నడుచుకుందాం రండి అని చెప్పుకుంటారంట. మనం కూడా అటు చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఊర్లలో ఏం చేస్తారంటే, ఆ రోడ్లో అంటే ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, అబ్బా నువ్వు రెడీ అవ్వమ్మా, మనం అందరూ వెళ్దామని చెప్పి అందరూ గుంపులుగా రెడీ అయ్యి వెళ్తారు. రెడీ అమ్మా అని చెప్పి అందరూ ఆ లైన్లో ఉన్నది రెడీ అయ్యి అప్పుడు అందరూ కలిసి వస్తారు. ఆ కాలనీలో వాళ్ళు, లేకపోతే ఆ గల్లీలో వాళ్ళు, లేకపోతే ఆ ఇంటి పేరట వాళ్ళు ఉంటారు, ఆ ఇంటి పేరట వాళ్ళు అందరూ వస్తారు కలిసి. అలాగ ఒకరినొకరు పురుగలుపుకొని ఒకరినొకరు చెప్పుకుని అందరూ కలిసి టీంలుగా వస్తారు. అలాగా ఈ చివరి దినాల్లో ఇలాగ నిజులైన వారు దేవుని మందిరంలోకి వస్తారు అని చెప్పబడిందనమాట. కనుక అలాగనే మనము మందిరానికి వెళ్దామంటే సంతోషంతో, ఆనందంతో, గంతులు వేస్తూ, పరుగులేడుతూ దేవుని కొరకు మందిరంలోకి మనం కూడా అట్లా రావాలి. అంతేగాని ఈరోజు ఆదివారం అనుకున్నట్టుగా రాకూడదు. సంతోషంతో రావాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని దర్శించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క లేఖనాలు ధ్యానించడానికి. ఇదిగో అక్కడ ఏమనుంది అసలు చాలా మంచి మాట. ఏమంటున్నారంటే వాళ్ళు, యెహోవా మనల్ని నడిపించు, అది ఉంది కదా, చెప్పు, అది చదువు. తన మార్గముల గురించి మనకు బోధించును. అది ఆయన బోధిస్తాడు. ఆయన బోధ మనం వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన స్వరం వినాలని గమనికతో గమనించుకొని రావాలని వాళ్ళు చెప్తున్నారు. ఆయన త్రోవలో మనం నడుచుకుందామని చెప్పుకున్నారంట. ఈరోజు ఎవరు చెప్పుకున్నారు? ఆ త్రోవలు వద్దు, ఏమొద్దు, మాకు కావాల్సినవి అన్నీ అని లోకంలో ఉన్నాయన్నీ వాటన్నిటి కొరకు పరుగులెడుతూ ప్రయాసపడతారు. కానీ దేవుని కొరకు పరిగెత్తే వాళ్ళు లేరు. దేవుని కొరకు సన్నిధిలో ఎదురు చూసేవాళ్ళు ఈ రోజుల్లో మనం కనిపెట్టాలంటే కష్టమవుతుంది. సో మనం వాళ్ళు ఎటు పోయినా, మరి ఇంకోటి వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ మనం మాత్రము ఇదిగో ఈ జీవం గల దేవుని మందిరంలో, సిబిలో చర్చిలో ఉన్న మనం అందరం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి, దేవుడు మన కొరకు ఏం బోధిస్తాడో అన్న సంగతులు తెలుసుకోవటానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి దేవుని మందిరమునకు ఆసక్తితో వచ్చుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మరి వింటున్న వాళ్ళందరూ కూడా అలాగే మీ మందిరాలు ఎక్కడికి వెళ్తారో అక్కడికి ఆసక్తితో మరి వెళ్ళుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు 3వ సంగతి. ఇప్పుడు జనాలకి సువార్త వినబడింది. జనాలందరూ ఎక్కడికి వస్తున్నారు? మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో
ఏం జరగాలో ఒక మాట చదువుకుందాం. మూడోదిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూడండి అందరు. ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి ఇట్లా నేను యోదయ మనుషులారా, ఇది మీకు తెలియనుగాక, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. చాలా అది కూడా చదువు. ఆ దినములలో నా దాసుల మీదను దాసాండ్ర మీదను గనుక వారు ప్రవచిస్తారు. ఇంకా ఏం జరుగుతుంది అంటే భూమి మీద మహత్కార్యాలు, అంటే ఆకాశం ఉన్న మహత్కార్యాలు, భూమి మీద సూచక్రియలు, రక్తమును అగ్ని పొగ ఆవిరి కలుగు చేయును. అవన్నీ తర్వాత జరిగే సంభవాలు. మొదటిగా ఈ మాట చెప్తున్నాడు పేతురు భక్తుడు. ఈ మాట ఈయనెందుకు చెప్పాడంటే అది యోవేలు చెప్పాడు కాబట్టి. ఇప్పుడు యోవేలు ఏం చెప్పాడో ఆయన పుస్తకంలో ఆ మాట కూడా చూద్దాం. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము చదవండి 28వ వాక్యం 2:28. అదిగో ఆ మాట గుర్తుపెట్టండి, సర్వజనుల మీద అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఈ సర్వజనులే ఉరువు అని, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవనులు దర్శనం చూస్తారు. ఆ దినములలో నేను పనివారి మీదను పనిగెత్తల మీద నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములు అనగా రక్తము అగ్ని ధూమ సమములను కనుపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్టు సీయోను కొండ మీద యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారందరిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ ఏమవుతారు? రక్షించబడతారు అని ఈ మాట యోవేలు ప్రవక్త ఆయన అప్పుడే ప్రవచించాడు దేవుని ఆత్మచేత. ఆ ప్రవచించిన ఆ ప్రకటన ఏదైతే ప్రవచనం ఉందో అది పేతురు భక్తుడికి తెలిసింది. అంటే ఆయన గుర్తుపట్టాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆయన గుర్తుపట్టకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ప్రేరేపణ ఇచ్చేస్తాడు. ఆ సమయంలో ఆయన మాట్లాడాల్సిన మాట ఇదే అని చక్కగా ఆయన ప్రకటించాడు. ఎందుకంటే పేతురు భక్తుడికి అంత తెలివి ఇవ్వగలిగిన వాళ్ళేం కాదు. వాళ్ళు కేవలం వాళ్ళేదో పౌరులాగా మహావిద్వాంసులు కాదు. వాళ్ళు కేవలం చేపలు పట్టుకునే బెస్తవాళ్ళు. వాళ్ళకి అంత జ్ఞానం లేదు, అంత వివేకము కలిగిన వారు కూడా కాదు. అందుకనే విద్య లేని పామరులైన వీరికి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని కూడా ఆ ఊర్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అలాగే మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ పేతురు భక్తుడు యోవేలు భక్తుడు ప్రవక్త చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి, మేమెందుకు ఇక్కడ ఈ ప్రజలు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, ఇది ఆల్రెడీ ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరటం ఆరంభమైందని దాని గుర్తు. అంటే అప్పుడు నెరవేరి ఆగిపోయిందని కాదు, ప్రారంభమైందని నేనెందుకు అంటున్నానంటే, ఇంకా చాలామంది ఇంకా ఆత్మచేత నింపబడతలేరు, అందరూ ఆత్మచేత ఇంకా నడిపించబడతలేరు. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో ఇక్కడ జరిగింది. రెండోదిగా మనం చూస్తే సమరయలో కూడా జరుగుతుంది. సమరయ అంటే సమరయ పట్టణం, లేకపోతే పాత నిబంధన గ్రంథంలో దీన్ని ఏమంటారంటే షోమ్రోను అంటారు. షోమ్రోను అన్న సమరయ అన్న అదే ప్రాంతం అన్నమాట. సో ఈ షోమ్రోనీలు సమరయలోని వారు ఎవరై అంటే, మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రురాజులైన అశ్షూరీయులు దండెత్తి వచ్చి
వారిని అక్కడున్న వారందరినీ జనాలందరినీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళతో ఈ ఇశ్రాయేలు ప్రజల స్త్రీలను వాళ్ళు వివాహమాడి వారి ద్వారా కలిగిన సంతానమే సమరీలు అనమాట. అందుకని సమరీలు అంటే వీళ్ళకి గిట్టదు. ఎవరు గిట్టదు? ఇశ్రాయేలుకి గిట్టదు. సమరీలను రానిరు ఆ దారి గుండా. అందుకనే ఆ సమరీ స్త్రీ ఏమంటుంది, నేను సమరీయురాలిని కదా, నువ్వు యూదుడు కదా, నీకు నాకు ఎట్ట కుదురుతుంది అంటది. అందుకనే ఎందుకంటే వీరు సమరీయులనగా ఈ ఇశ్రాయేలు ప్రజలు అశ్షూరీయుల ద్వారా కలిగిన సంతానం అన్నమాట వీళ్ళందరూ కూడా. సో అందుకని వారు మిశ్రిత జనం, లేకపోతే వారు అన్ని జనులుగాను వారు పిలువబడతారు. అటువంటి వారితో ఇశ్రాయేలుకి ఎటువంటి సంబంధము ఉండదు అని మనం గ్రహించాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి మధ్యలో కూడా దేవుడు దిగి వస్తాడు. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయములో 13వ వచనం చూడు. 8:13 నుంచి చూడనమ్మా, లేకపోతే 14 నుంచి చదువున్నాను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించడని యెరూషలేములోని అపోస్తలు విని పంపిరి. వీరు వచ్చి అదిగో వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే ఏమైంది అంటే దిగుతాడు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ లోకభక్తుడు ఏమన్నాడంటే వారి మీద దిగి ఉండలేదు అని చెప్తున్నాడు. అయితే ఈ పేతురు యోహానులో ఏం చెప్తున్నారంటే వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ఏం చేశారంటే వీళ్ళు, అది అవసరమా? ప్రార్థన చేసి అంత పని చేసిరా ఏంటి? ఆల్రెడీ వాళ్ళు రక్షించబడ్డారు. అక్కడ రాయబడింది కదా, వారు దేవుని వాక్యమును అంగీకరించడనియు యెరూషలేములో అపోస్తలు విని పేతురుని యోహాను వారి ఎదుగు పంపించారు. పంపిస్తే వాళ్ళు చేంజ్ చేస్తున్నారు, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలి అంటున్నారనమాట. పొందాలి అని చెప్తున్నారు. అయితే వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీద కూడా ఆయన దిగి ఉండలేదు. వారు ఏమై ఉన్నారంటే 16వ వచనంలో వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందారు. ఆల్రెడీ దే ఆర్ బ్యాప్టైజ్డ్. ఆ పని చేయడం వాళ్ళు ఎందుకు బాప్తిస్మం పొందారంటే పిలుపు వెళ్ళి అక్కడ దేవుని పని చేశాడు. పిలుపు ఆ సంఘ పరిచారకుడు ఆయన మరి దేవుని ఆత్మచేత నింపబడిన వాడై గొప్ప ఘనమైన సేవ జరిగించాడు. సో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా దానిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని నమ్మటం జరిగింది, బాప్తిస్మం తీసుకోవటం జరిగింది. అయితే ఆ సంగతి యెరూషలేములో ఉన్న పెద్దలు తెలుసుకొని వాళ్ళు ఏమంటారంటే అలా కాదు, అదిగా వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళకి మీరు వెళ్ళి ఏం చేయండి, పరిశుద్ధాత్మ కూడా పొందాలని వాళ్ళకి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి అపోస్తలులే పంపిస్తారు వాళ్ళిద్దరిని ఎందుకు పంపించారంటే కేవలం దాని కొరకే. ఎందుకు బాప్టిజం ఇవ్వడానికి పంపబడలేదు, ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నారు. వాళ్ళు దేవుని వాక్యం విన్నారు, మారుమనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు, అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత వీళ్ళ పని ఏంటి ఇంకా అంటే వీళ్ళు వచ్చి కూడా ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మను పొందాలని చెప్తున్నారు. సో ఇక్కడ కొంచెము ఇది చాలా సున్నితమైన విషయం అన్నమాట. సున్నితమైన విషయం అంటే అందరికీ అట్టే అర్థమయ్యేది కాదు అని అర్థం. ఇప్పుడు ఈ మాట ఇప్పుడు నేను చెప్తే అందరూ వ్యతిరేకిస్తారు, కానీ ఇది అపోస్తలులు చెప్పారు. అపోస్తలులు వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. దీంట్లో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాలు ఎలాంటివంటే మీరు ప్రారంభంలో కొంచెం అంటే తెలుసుకున్నప్పటికీ దీని లోతైన సత్యం ఇది. ఎలా ఉంటాయి అంటే ఉదాహరణకి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. నేను చర్చి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది. ఇప్పుడు నేను చాట్ జీపీటీ అనేది మీ అందరికీ తెలుసు కదమ్మా, తెలుసు నన్ను చాట్ జీపీటీ తెలుసా? చాట్ జీపీటీ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఎలాంటిదంటే వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్తూ ఉంటారు. ఏమని సమాధానం చెప్తారు? మనం అడిగిన బైబిల్లో ఏదైనా ప్రశ్న వేసామనుకో వాళ్ళు ఓకే మీ ప్రశ్న మీరు సమాధానం చెప్తా ఉంటారు. అలా చెప్తున్నప్పుడు నేను ఒక ప్రశ్న వేసిన వాళ్ళకి
ఏమని చెప్పినానంటే ఈ రోమన్ క్యాథలిక్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారా అన్న. అర్థమైంది కదమ్మా, ఎత్తబడతారంటే ఎందుకు ఎత్తబడతారంట అన్నారు వాళ్ళు. అంటే ఇది కాన్వర్జేషన్ అనమాట, మాటలు, టెక్స్ట్ మెసేజ్ కాదు, వాయిసే మాట్లాడతానంటే ఆగాన్న అక్కడ ఆగాన్న. అయితే వాళ్ళు బాప్తిస్మే లేదు కదా అన్న నేను వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు బాప్తిస్మే తీసుకోరు కదా అన్న. అట్టెందుకంటే బాప్తిజం తీసుకుంటారు అన్న అంటారు వాళ్ళు. ChatGPTలోంచి వాయిస్ వస్తుంది, బాప్తిజం తీసుకుంటారు. మరి ఎట్లా తీసుకుంటారంటే వాళ్ళు, నేను అన్న వాళ్ళు చిలకరింపు బాప్తిజం కదా, వాళ్ళు నీటిలో మునగరు కదా అన్న. అంటే ఆ నీటిలో మునగపోతే ఏమైంది, బాప్తిజమేదే అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా చాలా నేను వాళ్ళని తర్జన చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బాప్తిస్మము ఇలాగే తీసుకోవాలని ఇలా తీసుకోకూడదు అని లేదు కదా అంటున్నారు వాళ్ళు. అంటే నేనన్నా అప్పుడు ఒకటే చెప్పిన, బాప్తిజం అంటే ఏంటి చెప్పన్నా. అర్థమైందా? అసలు బాప్తిజం అంటే ఏం చెప్పండి అన్న. అంటే వాళ్ళు దాన్ని నిర్వచనం అంటే చెప్పమన్నాం కానీ వాళ్ళు ఏమన్నారంటే డిప్ ఇన్ ద వాటర్ అన్నాడు. డిప్ ఇన్ ద వాటర్ అంటే నీటిలో ముంచటం అని అర్థం. మరి వాళ్ళు ముంచట్లేదు కదా అన్న, వాళ్ళు బాప్తిజం లేదు కదా అన్న. ఇంకా నేను కొన్ని చెప్పాను, వాళ్ళు ధ్వజ స్తంభాలు పెడతారు, బొట్టులు పెట్టుకుంటారు, ఇంకా కొబ్బరికాయలు కొడతారు, ఇంకా గుండులు కొట్టించుకుంటారు. ఇవన్నీ ధూపం అది వేరే, ఇవన్నీ అన్ని జనుల ఆచారం చేస్తారు. సరే ఇవన్నీ చేస్తున్నారు కదా, వీళ్ళని ఇన్ని చేస్తూ మరి మా అంతతో పాటు సమానము అని అంటున్నారు కదా, అది అట్లా అలాగ చాలా ఒక దాదాపు ఒక గంట అరగంట నుంచి గంట టైం దాకా గుక్కదిక్కొక్కడు ప్రశ్నలు మీద సంధించారు అనమాట. సో వాళ్ళే ఆ టైంలో అతను ఏం చెప్పాడంటే, ఈ ChatGPTని వాళ్ళు ఫీడ్ చేసిన వాళ్ళు, మీరు ఎలా చెప్తారు, ఇంత కరెక్ట్గా ఎలా చెప్తారన్న. అంటే వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఆల్రెడీ సమాచారం ఉంటుంది, ఏది బైబిల్ గురించిన సమాచారము అన్నీ థియలాజికల్గా అవి ఇవి అన్నీ మా దగ్గర ఉంటే వాటిలోంచి తీసి మీకు చెప్తామన్నారు. సో అదంతా అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకున్న దానికి వెంటనే వెంటనే సమాధానం ఇటు జరుగుతుంది అన్నాడు. నేనేం చెప్పినానంటే మరి అది సరైన బోధనా అని అడిగిన. అంటే ChatGPT వాళ్ళు ఏమంటారంటే ఇది చూడండి, బైబిల్లో ఉన్న సత్యము ఇలాగే చేయాలని కూడా నియమం లేదు అని అంటున్నారు వాళ్ళు. నేనేమన్నా బైబిల్లో మరి నీటిలో ముంచబడి తీసుకోవాలి కదా, వాళ్ళు అసలు ముంచటలేదు, ముంచుకున్నారు, బాప్తిజం అంటున్నారు, అది ఎలా అవుతుంది అన్న. చిలకరింపిస్తున్నారు కదా, డిప్ ఇన్ ద వాటర్ కానీ స్ప్రింకిల్ ఇన్ ద వాటర్ కాదు కదా, వాళ్ళు స్ప్రింకిల్ చేస్తున్నారు. ఇక బైబిల్లోనేమో డిప్ ఇన్ ద వాటర్ ఉంది, యేసు ప్రభు నీటిలో మునిగాడు, బాప్తిజం ఇచ్చాడు, అందరికీ నీటిలో ముంచాడు. మరి ఇదేందుకు ఇట్లా జరుగుతుంది అలా, అది నేను ఇవన్నీ కూడా సెన్సిటివ్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు చూడండి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే చేయాలంటే కుదరదు అన్నాడు, కొన్ని మార్పులు జరుగుతాయి అన్నారు అనమాట. అది వాళ్ళ మతపరమైన సిద్ధాంతంలో అదొక భాగము. వాళ్ళు ఇలా చిలకరించి కూడా దీన్ని బ్యాప్టిజంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అన్నాడు అనమాట. చిలకరించి కూడా వాళ్ళు ఏమన్నారు, అది బాప్టిజంగా వాళ్ళు పాటిస్తున్నారు, మరి అది తప్పు కాదేమో అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏమంటారు అంటే, నేను ఇన్ని అడుగుతుంటే మీరు తొందరపడి ఎవరిని ఇట్లా వాళ్ళు ఎత్తపడతారా లేకపోతే అలా అనకూడదండి అంటారు వాళ్ళు. అంటే నేనన్నా మరి వాక్యం చూడాలి కదా, వాక్యం పోల్చమని నడుచుకొని మీరు చెప్పేది కరెక్టే, కానీ అంత మాత్రాన వాళ్ళు ఎత్తబడరని మనం చెప్పలేము అంటున్నారు అనమాట. ఏమో ఎత్తబడతారేమో వాళ్ళకి తెలియదు అంటున్నారు వాళ్ళు. కానీ మనం అలా తొందరపడకూడదు, మనం అన్నీ కూడా అధ్యయనం చేయాలి. ఇప్పుడు లేఖనంలో ఉన్నది అని మీరు చెప్తున్నారు, వాళ్ళకి తెలుసు ఉందని, కానీ వాళ్ళు అలా చేయాలని నిర్ణయించుకున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. అలాగే చాలామంది నేడు కాలంలో ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఇలాగే వాదన చేస్తారన్నమాట. ఏమని ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలా. నిన్న అక్కడ దీనబద్ధ కాలంలో చెప్తుంటే ఒక సిస్టరు, అయ్యగారు ఇట్లా మీరు చెప్తున్నారు కదా, అలా ఎవరు ఇప్పుడు అట్లా చేస్తలేరు కదా, మీరు ఇట్లా చెప్తున్నారంటే నా మాటగా బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నా, నేను ఏది కూడా బయట మాట చెప్పున్నా, అన్ని లేఖనంలో ఉన్నాయో చెప్తా అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ నేను ఈ సమరయ సంగతి నేను ఎందుకు ఎత్తినానంటే, ఇప్పుడు చూడండి వాళ్ళు ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. ఇక్కడ వీళ్ళు వచ్చేయమన్నారంటే
ఆత్మచేత నింపబడండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సరే, ఇది అట్లా ఉండిద్దాం. అంటే నేనేమంటానంటే మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దీంట్లో ఒక సత్యం ఉంది. అది నేను దీన్ని బాగా అధ్యయనం చేసిన తర్వాత దేవుడు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఇప్పుడు చూడండి, రక్షణ అనేది దేనితో ముడిపడి ఉంది అది తెలుసుకోవాలి. నిత్య జీవానికి పొందటానికి ఇప్పుడు చూడండి, మీ ఉదాహరణకి చాలా దీని మీద చర్చన పరిస్థితి చాలా అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి శిలువ మీద దొంగ ఏనా బాప్తిసం పొందాడా? పొందలే. ఆత్మ పొందాడా? పొందలే. కానీ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడంట? పరలోకానికి వెళ్ళిపోతాడని చెప్పాడు కదా యేసయ్య. చెప్పాడే లేదా? ఆయన ఆత్మ పొందుకున్నాడా? పరిశుద్ధాత్మ పొందుకున్నాడా? బాప్తిసం తీసుకున్నాడా? కానీ వెళ్ళిపోయాడు. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది దానికి పరలోకం. అంటే నేనేమంటానంటే మనము ఈ చివరి దినాల్లో ఈ ప్రవచనాలన్నీ నెరవేరుతాయి మన జీవితాలు. ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు కొన్ని డినామినేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మారుమనసు పొందే బాప్తిసం పొందాము. ఇప్పుడు ఆ చాట్‌జీపీటీ వాళ్ళు కూడా అడిగినా నేను, అసలు ఎత్తబడటానికి అర్హత ఏందన్నా? సంఘం ఎత్తబడుతుంది కదా, అందరూ ఎత్తబడాలి కదా, ఎత్తబడటానికి అర్హత ఏంటంటే మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే సరిపోతుంది. అది నాకు కూడా తెలుసు, అర్థమైందా? అలా చెప్పారు. అది యేసు ప్రభువు దేవుడని నమ్మి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే నువ్వు ఎత్తబడతావు. కానీ ఈ లోకంలో జీవించాలంటే నీకు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి, నడిపించబడాలి. ఎందుకంటే మనం ఉంటుంది పరలోకం కాదు, మనం భూమి మీద ఉంటున్నాం. భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద సాతానుడు ఉంటాడు, దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, పిశాచాలు, ఇవన్నీ మనల్ని ఏం చేస్తాడు? ఎలా కూడా లాగుతూ ఉంటాయి. దాంట్లో నేను మీకు చెప్తాను వివరంగా. అసలు ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. నేనేం చేసేంటే దీని గురించి వీటితో కర్మ చేసి పెట్టినప్పుడు ఏం చేసిందంటే మీరు వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇప్పుడు చాట్‌జీపీటీ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యేవని వాడిని అనకుండా ఇప్పుడు ఇదంతా ఇవన్నీ వింటుంటే ఇది కన్ఫ్యూజన్గా ఉందండి అని నేను అన్నా. మీరు అన్నది కరెక్టే అంటున్నాడు. మీరు అన్నది కరెక్టే, ఇది కన్ఫ్యూజ్గానే ఉంటుంది, అర్థం చేసుకునే వాళ్ళకి లోతుగా అధ్యయనం చేస్తే తప్ప ఇది అర్థం కాదు అన్నాడు. సో నేనేం చెప్తానంటే ఇదిగో చూడండి, ప్రతి అంశాన్ని పరిశుద్ధాత్మ చేత అది అధ్యయనం చేయాలి. ఏదో బైబిల్ కాలేజ్ చదువుకున్నట్టు కాదు, పరిశుద్ధాత్మ దేవుని. అందుకనే నేను వాడిని కూడా ఇది చెప్పాను, చాట్‌జీపీటీకి ఏం చెప్పానంటే, అయ్యా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం బైబిల్లో పట్టుంటే సరిపోదు, దేవుని ఆత్మ చేత కూడా నడిపించబడాలి. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకోలేడు. ఆత్మ సంబంధమైన మనుషుడు మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతులను అర్థం చేసుకుంటాడు. కానీ అని నేను చెప్పినప్పుడు మీరు చెప్పేది 100% కరెక్ట్ ఇవన్నీ చెప్పడం జరిగింది. మనము ఈ చివరి దినాల్లో సంభవించే సంగతులు కనుక నేను చెప్పటం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కనుక ఇది సమరయలో కూడా జరిగింది. సమరయల వాళ్ళు దేవుని చేత వ్యతిరేకించబడిన వారు, దేవుని చేత తృణీకరించబడిన ప్రజలు. అప్పటిలో యూదులకి వీళ్ళతో అసలు విజయమందరు, వాళ్ళతో భోజనం చేయరు, వాళ్ళని కలవరు, వాళ్ళని చూడరు. అలాంటిది వారి మీదకి దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ చూడండి ఏమైంది. వాళ్ళు ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది చూడండి. 17వ వచనం చదువున్నాను, 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, అది చూసినారా, పొందారు లేదు అక్కడ 2వ అధ్యాయంలో పొందారు, అక్కడితోనే ఆగిపోలేదు అది. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏమయ్యారు? అపోస్తులు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు వాడిని కూడా పరిశుద్ధ అధికారం ఇవ్వండి అని అడిగాడంట. అందుకు నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుని తలంచుకున్నా నీ వెండి నీతో కూడా నశించును అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ తన అభిషిక్తులైన అపోస్తుల ద్వారా, వారి ఎన్నిక చేయబడిన అభిషిక్తులైన దైవజనుల ద్వారా అది వారికి పొందుకోగలుగుతారు అని వీరి ద్వారా మనకు అర్థమైంది. ఇకపోతే 10వ అధ్యాయం 8వ అధ్యాయంలో జరిగిన సంఘటన 10వ అధ్యాయంలోకి రండి. 10వ అధ్యాయంలో కూడా ఏమైంది? ఇక్కడ కూడా అన్యజనులే, వీళ్ళందరూ సమరయులు అన్యజనులే, వీళ్ళు కూడా అన్యజనులే. 10వ అధ్యాయంలో కూడా 10వ అధ్యాయం
4వ వచనం నుంచి చూడండి అక్కడ. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను అని రాస్తుంది. చూసినారా? అంటే వాళ్ళు అన్ని జనులు, వాళ్ళందరూ కూడా వారు దేవుని గురించి ఎరగని ప్రజలు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. పేతురు గారు చెప్తూ ఉన్నాడు, వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు వాళ్ళు వింటూ ఉన్నారు, ఈయన చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చాడట వాళ్ళ మీదకి. అర్థమైందా? సో ఇక్కడ కూడా దేవుని ఆత్మ చేత వారందరూ నింపబడినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అందరూ అది కాదు నేను చెప్పే కదా, అన్ని జనులు వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు, అన్ని జనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందారంట. అరే ఇది ఎట్లా జరిగింది? మనం కదా ప్రభుని నమ్ముకుంది, మనం కదా బాప్తిసం పొందింది, మనం మీద రావాలి కానీ వాళ్ళ మీదకి ఎట్లా వస్తాడు? వీళ్ళు ఆశ్చర్యపోయారంట. అయ్యో వీళ్ళ మీదకి ఎట్లా వచ్చాడని. అది ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉందన్నమాట. నువ్వు ఆపినా ఆగేది కాదు, అది వాళ్ళ మీద కాదు, మా మీదకే రావాలి, మేమే పెద్ద అలా కాదు. మనుషులందరి మీద, సమరయుల మీద కురిసింది. ఇక్కడ రోమీయులు వీళ్ళందరూ కూడా అనుచరులంటే ఈ కొన్నేలి రోమీయుడు. సో రోమీయుడు కనుక రోమన్స్, వీళ్ళు రోమన్కి సంబంధించిన వాళ్ళ బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ వాళ్ళందరూ పోగొట్టాడు ఆయన. వాళ్ళందరూ అనుజనులు, వీళ్ళు యూదులు కాదు. అన్యజనుల మీద రోమలో ఉన్న కొన్నేని సంబంధించిన బంధువులందరి మీదకి ఏమి దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు అని ఇక్కడ పేతురు వాక్యం చెప్తుంటగా అది జరిగింది. ఇకపోతే 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ టైం అయిపోతుంది, షార్ట్కట్లో చూద్దాం. 4వ వచనం చూడండి, లేకపోతే మొదటి వచనం నుంచి చూడాలి తప్పకుండా. ఇది చదువున్నాను. అబలు కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, ఎఫెసుకు వచ్చి చూచి అడగగా, చూడండి ఏమడుగుతున్నాడు ఆయన. పౌలు భక్తుడు వాళ్ళని ఏమడుగుతున్నాడు? మీరు విశ్వసించినప్పుడు అంటున్నాడు. మీరు విశ్వసించారా? బాప్తిసం తీసుకున్నారా? అవన్నీ అడుగుతూ మీరు ఎప్పుడైతే విశ్వసించారో అప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఎవరైనా వేసి ఇప్పుడున్న దినాలు ఎవరైనా వేసారనుకో ఏమంటారు? వాళ్ళని నువ్వు పెట్టుకొస్తారు, బాధ పెట్టుకొచ్చినారు అంటారా? అంటారు. బట్ ఇప్పుడు పౌలు గారు ఎవరు? పెట్టుకొస్తాడు. ఆయన అపోస్తలుడు, ఆయన దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న దైవజనుడు. ఆ దైవజనుడు వీళ్ళని చూడంగానే, అపోస్తలులో ఉన్న వారిని చూడంగానే శిష్యులను చూశాడట. ఎవరిని చూశాడు? ఇక్కడ అనుజనులు కాదు, వీళ్ళు శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? క్రైస్తవులు అని అర్థం, విశ్వాసులు అని అర్థం. శిష్యుల క్రైస్తవులు అనబడ్డారు కదా. అంటే క్రైస్తవులను చూసి ఈయన మాట్లాడుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? ఇదొక అనుభవం ఉంది అని చెప్తున్నాడు అనమాట. 1 మారుమనసు పొందాలి, 2 బాప్తిసం తీసుకోవాలి, 3 పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి అనేది పౌలు భక్తుని ఉద్దేశంలో ఆయన చెప్తున్నాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఇది చాలా సంఘాలు ఒప్పుకోరు. ఏమంటారంటే ఈ గ్రంథంతోనే ముగిసిపోయింది, ఇక మనతో వాటికి సంబంధం లేదంట. ఓకే, సో అయితే ప్రవచనాలు కొట్టేద్దామా? ధర్మశాస్త్రం కొట్టేసేట్టు ప్రవచనం కొట్టేద్దామా? ప్రవచనం కొట్టివేయడానికి లేదు, అది నెరవేరవలసిందే. అన్య జనుల మీద, సమస్త జనుల మీద నా ఆత్మను, ఆల్ ఫ్లెష్ అంటే ప్రతి శరీరి, అంటే దాంట్లో ఎవరున్నట్టంటే ఎబ్రోనోళ్ళు ఉంటారు, ఎలియోపోళ్ళు ఉంటారు, సిఎస్ఐ వాళ్ళు ఉంటారు, ఇంకా రోమన్ క్యాథలిక్లో మంచి వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ఉంటారు. రోమన్ క్యాథలిక్ వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని చేస్తున్నారా లేదా? బ్రక్మన్స్ అన్న ఆయన పేరేంది? ఆయన ఎవరు? ఫాదర్. ఆ ఫాదర్ కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకొని, ఫాదర్ క్రీస్తురాజు, ఫాదర్ బెర్క్మాన్స్, వీళ్ళందరూ అరే ఇది కాదు సత్యము, దీంట్లో లోతులోకి వెళ్ళాలని వెళ్ళారు లేదా? వెళ్ళి ఆత్మ పొందుకున్నారు లేదా? వాళ్ళు భాషను మాట్లాడతారు. అలాగే ఇప్పుడు భక్త్ సింగ్ గారి సావాసంలో, భక్త్ సింగ్ గారు అంటే హెబ్రోను,
భక్సింగ్ గారు కూడా ప్రారంభంలో ఆయన దగ్గర ఒక ఆయన పనిచేసేవాడు. ఆయన పేరు జాక్ పూనన్. ఆయన పేరేంటి? జాక్ పూనన్. పుస్తకాలు రాశాడు, చాలా పుస్తకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు, బెంగళూరులో ఉంటాడు. ఆయన పెద్ద చర్చి బెంగళూరులో ఉంది. ఆయన యవనస్తుడికి ఉన్నాడు అనమాట. మంచి అప్పుడు జాబు, హోదా, మిలిటరీ అంటే నావీలో పనిచేసేవాడు. ఆయన నావీలో పనిచేస్తూ ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన మీద ఈ భక్సింగ్ గారి దృష్టి పడింది. భక్సింగ్ గారి దృష్టి ఆయన మీద పడింది. ఆయనని ఇలా అంటే మీటింగ్స్లో ఇప్పుడు నేను అట్టకైతే అప్పుడప్పుడు ఇప్పుడు పిలిచి నడిపిస్తూ ఉంటానంటే వాక్యం చెప్పండి అని ఎంకరేజ్ అయ్యేలా చేస్తాను. భక్సింగ్ గారు కూడా ఎంకరేజ్ చేసేవారు. అలాగే ఈ జగపూనన్ అప్పుడు యవనస్తుడు ఈయన జగపూనన్ గారిని ఎంకరేజ్ చేసి వాక్యం చెప్పించేవాడు అనమాట. చెప్పిస్తున్నప్పుడు ఈయన చక్కగా చెప్పేవాడు. అటగా ఆయనకి పెళ్ళి కూడా భక్సింగ్ గారే చేశారు. ఎవరి పెళ్ళి? జగపూనన్ గారి పెళ్ళి కూడా భక్సింగ్ గారే చేశారు. చేసిన తర్వాత ఆయన అలాగా కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే ఆయనకు కూడా ఆ సత్యం తెలుసుకున్నాడు. సత్యం తెలుసుకొని ఇప్పుడు ఆయన భాషలో మాట్లాడతాడు, భాషలకు అర్థం చెప్తాడు. ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలో మొత్తం బుక్సే రాసిండు ఆయన. ఆయన ఎబ్రోల నుంచి వెళ్ళాడు. ఎబ్రోలు నుంచి అంటే ఎబ్రోలు బాప్టిస్టం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అందరూ పొందుకోవాలి. ఒకళ్ళకంటూ వాళ్ళు పొందుకోవాలి, వీళ్ళు వద్దు, వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళకి కావాలి, అది ఏం లేదు. ప్రవచనం నెరవేరుతుంది. దాంట్లో భాగం ఏంటంటే మనుషులందరూ పొందుకోవాలి. అది విషయం. అక్కడ రాయబడిన విషయం ఏంది? మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. దాంట్లో ఎవరు కూడా మరి మేము ఉండవు, దాంట్లో మాకు సంబంధం లేదంటానికి లేదు అని గ్రహించాలి. ఇక దీంట్లో ఒక మర్మం ఏంటి అంటే భక్తి చేసేటప్పుడు ఆ భక్తి ఎలా ఉండాలంటే సంపూర్ణతలకు వెళ్ళాలి, అనగా పరిపూర్ణతలకు వెళ్ళాలి. మనమందరము భూమి మీద పరిపూర్ణతలకు వెళ్ళాలంటే మనతోటి కాదు. ఇంకోటి కూడా నేను చెప్తాను అనుకున్నా కానీ టైం అయిపోతుంది. మనం పరిపూర్ణతలకు వెళ్ళాలంటే మనతోటి కాదు. ఈ అజితేంద్రియులు అనే మాట ఉంటుంది. ఏంటది అంటే? అజితేంద్రియులు అంటే మీకు ఊరికి చదివిస్తారు. రోమిలు రాసిన పత్రిక. అజితేంద్రియులు వాళ్ళు ఉంటారు. అలాగని రోమిలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం ముగింపులో చూడండి. ఉందా? ఇక్కడ లేదనుకుంటా కదా. ఇప్పుడు మనము 2 తిమోతి 3:1 కూడా చూడండి, అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. యాక్చువల్గా 3:3 చదువున్నానా? అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. ఆ అజితేంద్రియులు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలను జయించలేని వాళ్ళు అని అర్థం అన్నమాట. అజితేంద్రియులు అంటే అర్థం ఏంటి? ఇంద్రియాలను అనగా జ్ఞానేంద్రియాలు 5 కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఏటైతే ఇంద్రియాలను జయించలేని వాళ్ళు, ఆశలు కోరికలను జయించుకోలేని వాళ్ళు అజితేంద్రియులు అంటారనమాట. సో భూమి మీద ఇవన్నీ పనిచేస్తాయి. అప్పుడు వాటిని జయించాలంటే మనతోటి అయ్యే పని కాదు. సో అందుకని దేవుడు తన ఆత్మను మనకు పంపించి పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన వాటితో పోరాడి వాటి మీద విజయాన్ని దేవుడు మనకిస్తాడు. అది విషయం. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మనం సర్వసత్యంలోకి నడిపించబడాలంటే ఆయన వస్తాడు. ఇంకా ఇంకోటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మనల్ని క్రీస్తు రూపంలోకి వెళ్ళేటట్టు చేస్తాడు ఆయన. మనంగా ఉన్నాం. మనము భూ సంబంధమైన మనుషులు. మన ఆదాము యొక్క భూ సంబంధమైన మనుషుని యొక్క పోలికలు కలిగిన వాళ్ళం. అయితే మనము పరలోక సంబంధమైన క్రీస్తు పోలిలోకి మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు అని గ్రహించుకోండి. అంటే మనంతటా మనం మారలేము. మనం మారుమనసు పొందిన బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు యేసుప్రభు వచ్చారు, మారుమనసు పొందమని చెప్పాడు, బాప్తిజం పొందమని చెప్పాడు, బాప్తిజం చెప్పిచ్చేసి ఆ పరిణామ శిశువు చేసి వెళ్ళిపోయాడు. ఇక అయిపోవాలి కదా, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోవాలా? క్లోజ్ అయిపోవాలా వద్దా? క్లోజ్ అయిపోయిందా? మరి క్లోజ్ కాలే. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీ కొరకు ఎల్లప్పుడు మీతో ఉండటం కొరకు ఆదరణకర్తను మీకు పంపిస్తా అన్నాడు.
మన ఆయన ఎందుకు ఆల్రెడీ ఏసై వచ్చేసి అయిపోయింది కదా భక్తి అంతా, ఇంకా మళ్ళీ ఆదరణకర్త ఎందుకు? నా ఆదరణకర్తే మిమ్మల్ని ఇప్పుడు నేను మీకు మార్గం సరళం చేసిన, ఇప్పుడు ఆయన వచ్చి మీ మార్గంలో నడిపించి చక్కగా మిమ్మల్ని పరలోకాన్ని చేరుస్తాడు ఆయన ఆ పని చేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన నాకు వద్దంటే మనం వెళ్తాం, అర్థమైందా? ఆయన వద్దంటే ఎట్టగా. అందుకనే త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేకుండా మన భక్తి పూర్ణము కాదు, అర్థమైందా? మన భక్తి సంపూర్ణం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే అది సంపూర్ణమవుతుంది అన్నమాట. ఇది గ్రహించుకోండి. అంటే ఇప్పుడు వారు రక్షణ మాత్రం పొందినారు కానీ ఆత్మను పొందుకోలేదు. అలాగే అన్యజనులు కానీ ఇతర జనులు కానీ సర్వజనులు కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఆత్మ పొందాలి. ఆత్మ పొందే కార్యక్రమం దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు కొన్ని సంఘాలు లేదు, కొన్ని సంఘాలు ఉందని కొంతమంది అదే పట్టుకుంటున్నారు. ఆత్మ పొందుకోవటం మనకి అర్థం ఏంటంటే మనమందరం క్రీస్తు పోలికలకు మార్చబడటం కొరకు. ఇప్పుడు మీరు ఈ మాటను చదువుదాం. ఇదే మన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువునా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా ఇప్పుడు నువ్వేం చేయనా, అది దాంట్లో 5వ వచనం చదువు. అది ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అక్కడి నుంచి చెప్పాడు, మనుషులు స్వార్థప్రియులు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇట్టి వారికి నువ్వు విముఖుడు అయి ఉండుము అంటాడు. మనతో తేడా అవుతుంది అది చెప్తున్నాడు ఆయన. విముఖుడు అయి అంటే మనకెందుకు చెప్తున్నాడు? వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వీళ్ళందరూ ఇట్లా ప్రవర్తిస్తారు, అంత్యకాలంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, ఇట్టి వారికి మనకెందుకు రాస్తున్నాడు అంటే అటువంటి వారికి నువ్వు దూరంగా ఉండు, విముఖం చూపించు, వాళ్ళతో నువ్వు అసలు కలవద్దు, వాళ్ళకి వందనాలు చెప్పద్దు, వాళ్ళతో నువ్వు సావాసం చేయద్దు, పొత్తు పెట్టుకోవద్దు. ఇలాంటి వారు ఈ దినాల్లో పెచ్చి మీరిపోతారు. ఎండ్ డేస్లో చాలామంది ఇలా మొత్తం చుట్టూ సొదొమ గుమరలాగా నోవాహు దినాల్లాగా అయిపోతారు. అందుకని మనిషి కుమారుడు రాకడం దేంతో పోల్చాడు? నోవాహు దినాల్లాగాను లోతు దినాల్లాగా. ఆ రెండు తెలుసా మీకు? నోవాహు దినాల్లాగా ఉంటాయి, లోతు దినాల్లాగా కూడా ఉంటాయి. అక్కడ మీ చుట్టూ ఇలాంటి వాళ్ళే తయారవుతారు. మన చుట్టూ ఎవరు ఉంటారు? వీళ్ళందరూ ఉంటారు. కనుక మీరేం చేయాలంటే అట్టి వారికి మనం విముఖులమై ఉండాలి. అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు మీ మైండ్ని తినేసేస్తారు. మన మైండ్ని మనకు వీటి నుంచి మనం తప్పించబడాలంటే పరిశుద్ధాత్మ నీకు హెల్ప్గా ఆయన వస్తాను అంటున్నారు. అర్థమవుతుందా? ఆయన మనల్ని వీటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు మనం చూద్దాం. అదే మొట్టమొదటిగా 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదువునా. అపాయకరమైన కాలం అంటే డేంజరస్ డేస్ అనమాట ఇవి. ఎప్పుడంటే ఇక చివరిలో ఇదే జరుగుతుంది అనమాట. ప్రారంభంలో సంఘము సువార్త తర్వాత జనాలు వస్తారు, సంఘం ఆవిర్భవించిన, సంఘం తర్వాత ఆత్మ పొందుకోవాలి, ఆత్మ పొందుకున్న తర్వాత ఇక స్టార్ట్ అవుతుంది బోధలు. అది అబద్ధ బోధలు వస్తాయి, అబద్ధ క్రీస్తులు వస్తారు, అందరిని చెడగొడటానికి మనల్ని పడగొడటానికి వస్తారు. అలా వచ్చి క్రమంలో ఏమైపోతుందంటే బాగా పెంచి మిరిపోతారు. దీని అంతటి వెనకాల నుండి పనిచేసేదేమో సాతానుడు, వీళ్ళని కంట్రోల్ చేసేదేమో పరిశుద్ధాత్మదేవుడు. సాతానుడు వీళ్ళందరినీ రెచ్చగొడతాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా. ఇప్పుడు రోమిలు రాసిన పత్రిక చదువుతాం చూడండి. ఇందాక నేను 1వ అధ్యాయం అని చెప్పినా కదా, ఇక్కడ ఉన్నాయి అన్నీ అక్కడే ఉంటాయి. 29 చదువునాను. దుర్నిచేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండగాండు, అపవాదులు, హింసకులు, బెంకుమలాడువారు, చెడ్డబడిని కల్పించేవారు, తగినవారు, న్యాయవిధిని వీరు బాగుగా ఎరిగియుండియు అంటున్నాడు. చూసినారా ఏమైంది? ఎలాగున్నారంటే వీళ్ళు ఏం తెలియక చేస్తున్నారంట. తెలిసి ఉన్నారు, బాగా ఎరిగిండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించుతున్న వారు సంతోషంగా సమ్మతిస్తున్నారంట. సో ఇది జరుగుతుంది సంఘంలోనే అని చెప్తున్నాడు.
ఎరిగిన వాళ్ళు అనిజనులు కాదు, తెలియని వాళ్ళు కాదు, వీళ్ళు తెలిసే చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే సాతానుడు వాళ్ళ వెనకాలని ఈ విధంగా నడిపిస్తాడు. వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనతోటి కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటి నుంచి మనం తప్పించి, ఇదిగో అక్కడ మనం చదివినాం, నిన్నగాక మొన్న చదివినాం, యేసుప్రభు వారు మరలా ఆయన వచ్చినప్పుడు, విమోచకుడు వచ్చినప్పుడు అంట ఇశ్రాయేలులో నుండి భక్తిహీనతనంతా తొలగించి వేస్తాడంట ఆయనే. అర్థమైతే వాళ్ళు తొలగించుకోరు, దేవుడే తొలగించి వేసి ఇంకేం చేస్తాడంటే వారిని పాపములను పరిహరిస్తాడంట. ఆయన పాపములను పరిహరించి భక్తిహీనతను అంతా కూడా తొలగించి వేస్తాడని ఉంది. ఆ మాట కూడా మీరు జ్ఞాపకం చూడండి. 11వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక 11:26 చదవండి. 11:26 నుంచి విమోచకుడు వచ్చి యాకోబు అంటే ఇశ్రాయేలు అనమాట, యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. అదుగో వారి పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడంట? భక్తిహీనతను తొలగిస్తాడు, పాపాలను పరిహరించేస్తాడు. ఇశ్రాయేలు జనులందరూ అద్దుగో వాళ్ళందరూ ఏమవుతారంట? ఎవరు రక్షిస్తారు వాళ్ళని? యేసుప్రభు వారు. ఎప్పుడు రక్షిస్తారు? అంత్య దినాల్లో వారందరూ యేసుప్రభు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు, అంటే వాళ్ళు స్పెషల్ అనమాట. వాళ్ళలోంచి పాపనంతా తీసేస్తాడంట, పరిహరించేస్తాడంట, భక్తి నిద్రంతా తీసేస్తాడంట, వాళ్ళ రక్షణ కలిగి నడిపించేసి వాళ్ళని కూడా తీసుకొని పర్లాకలు పెట్టేస్తాడు అనమాట. అది జరిగేది. అంటే దేవుడే జరిగిస్తాడు. యేసుప్రభు వారులో త్రిత్వంలో 3వ వారైన పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనే మనలో ఉన్న భక్తిహీనత, మనలో ఉన్న పాప సంబంధం, మనలో ఉన్న ఆ సాతానును మన మీద ప్రేరేపించే ప్రతి వాటి మీద కూడా మనకు ఆధిపత్యాన్ని, విజయాన్ని చేకూర్చేది పరిశుద్ధాత్మ దేవుడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు ఆయనతో అది ఆయన పని లేకపోతే ఆయన ఎందుకు? ఆయన అవసరం ఏముంది మనకి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మీరు చెప్పండి? ఆయన పని ఏంటి? యేసుప్రభు వారు ప్రాణం పెట్టి మనకు రక్షణ మార్గాన్ని స్ట్రీమ్ లైన్ చేసిపోయాడు. అయితే ఇప్పుడు దానిలో నడవాలంటే అంత ఈజీ కాదు. సో అలా వాటిలో నుండి మనల్ని నడిపించి పరలోకానికి చేర్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నాకు వద్దన్నావు అనుకో, ఇక నువ్వు నీ తిప్పలు నీదేక. రక్షణ అయితే పొందుకుంటావు, కానీ ఆ రక్షణ కాపాడుకుంటాం అనేది ఇక నీ గాల్లో దీపం పెట్టినట్టే ఉంటుంది అనమాట. గాల్లో దీపం పెడితే ఏమవుతుంది? ఆరిపోతుంది. వెలిగించాడు దేవుడు, రక్షణ పొందుకున్నావు, దీపం ఆరిపోకుండా నువ్వు తిప్పలు పడాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పోలికలో మనల్ని మార్చి ఆయనతో కూడా ఎత్తబడేటట్టుగా, అంటే ఆ రాకడలు ఎత్తబడేటట్టుగాను నిత్య జీవంలో యుగయుగములు ఆయనతో కూడా ఉండేటట్టుగా ఆయనకు మనం అప్పగించుకుందాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు అలాగే మనల్ని తన ఆత్మతో నింపి ఆయన వలె క్రీస్తు పోలికలకు మనం మార్చి ఆయనతో కూడా యుగయుగములు ఉండేటట్టుగా దేవుడు మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు తన ఆత్మతో నింపునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్.